ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ కొలువు తీరిన తర్వాత కొత్తగా ఏర్పడిన బాబు కేబినెట్ మంత్రుల్లో అత్యంత చురుగ్గా పనిచేస్తున్నట్టు కనిపించేది అందరు మంత్రులు. అయితే వారందరిలోకి మరింత చురుగ్గా కనిపించేది మాత్రం నాదెండ్ల మనోహర్ అని చెప్పక తప్పదు. ఆయన మంత్రి పదవి చేపట్టిన వెంటనే తెనాలి మున్సిపాలిటీని దారికి తీసుకొచ్చేశారు. తెనాలి పట్టణంలో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను దగ్గరుండి తీయించడంతో పాటుగా అధికారులకు వారి విధులను కూడా గుర్తు చేశారు మంత్రి నాదెండ్ల. తాజాగా ఆయన కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన గొడవలపై దాడులు చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాఫియా మాదిరిగా తయారై వైఎస్ఆర్ కుటుంబానికి తాబేదారుగా పనిచేస్తోందని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానన్నారు ఆయన. కాకినాడలో నాదెండ్ల హల్చల్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వంలో అత్యంత చురుకైన నాయకుడు ఎవరయ్యా అంటే ఠక్కున నాదెండ్ల మనోహర్ అని చెప్పక తప్పదు. జనసేన కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న వెంటనే ఆయన కార్యరంగంలో దిగారు. తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలపై పట్టు సాధించేందుకు క్షేత్రస్థాయిలో స్వయంగానే పరిస్థితులను పరిశీలించడం మొదలుపెట్టారు. తెనాలి మున్సిపాలిటీ ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. తెనాలి పట్టణం అంతా ఎక్కడ చూసినా చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడంతో స్వయంగా తనే దగ్గరుండి తీయించి అధికారులకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థ మాఫియా వెంటపడ్డారు. ఇక మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో పీడీఎస్ గొడవలపై దాడులు చేయించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ ఓ ఆర్గనైజ్డ్ మాఫియా మాదిరిగా తయారై వైఎస్ఆర్ కుటుంబానికి పనిచేస్తోందన్నారు. గతంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ప్రస్తుతం ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. అదే సమయంలో రైతులకు సుమారు 1,600 కోట్లు బకాయి పడ్డారని వివరించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి ఇప్పటికీ డబ్బు చెల్లించలేదని, అది అలా పెండింగ్లోనే ఉందని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా నడపడంలో ఘోరంగా విఫలమైందన్నారు సివిల్ సప్లై మంత్రి. పౌర సరఫరా మంత్రి నాదెండ్ల శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. పీడీఎస్ వ్యవస్థను పటిష్టంగా నడపడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అలాగే పీడీఎస్ బియ్యం బహిరంగ మార్కెట్లోకి తరలించరాదని ఆదేశాలు జారీ చేశారు. స్టాక్ పాయింట్ల వద్ద జరిగే అవకతవకల గురించి ఆయన వివరించారు. మొత్తం 251 మండల స్థాయి స్టాక్ పాయింట్లు లేదా గొడౌన్లలో 189 గొడౌన్లలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై 19 కేసులు నమోదు చేశామని చెప్పారు. అలాగే ధాన్యాలు సరఫరా చేసే సప్లయర్స్పై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. వారిని బ్లాక్ లిస్టులో పెట్టామని తెలిపారు. కాకినాడ నుంచి బియ్యం మాఫియా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకుంటున్నారు. అలాగే చిత్తూరు నుంచి కాకినాడకు గ్రీన్ ఛానల్ ద్వారా ఇలా పీడీఎస్ బియ్యాన్ని లారీల ద్వారా మళ్లిస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. పీడీఎస్ బియ్యాన్ని మాఫియా లూటీ చేసింది. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బియ్యం మాఫియా ఎలా పనిచేస్తుందో కూడా ఆయన వివరించారు. పీడీఎస్ బియ్యం ధర కిలో 30 రూపాయలు అయితే దాన్ని వీరు 10 రూపాయలు లేదా 15 రూపాయలకు కొనుగోలు చేసి కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసి వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని మనోహర్ పేర్కొన్నారు. తాజాగా పౌర సరఫరాల మంత్రి స్వయంగా కాకినాడలో అధికారులకు దిశానిర్దేశం చేసిన తర్వాత అధికారులు పీడీఎస్ రైస్ మాఫియాపై పడ్డారు. కాకినాడ జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం దాచిన గొడవలపై దాడులు చేశారు. పనిలో పనిగా ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కుమ్మక్కై పీడీఎస్ రైస్ను బహిరంగ మార్కెట్లకు తరలిస్తే లేదా ఎమ్మెల్యేతో కలిసి అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచి పీడీఎస్ రైస్ బహిరంగ మార్కెట్లో కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా జనసేన చీఫ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పలుమార్లు హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అంతు చూస్తానని శపథం చేశారు. ఇక రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం గతంలో చేసిన నేరాలు, అకృత్యాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ వైసీపీ నాయకులు అత్యంత అవినీతి పనులపై దృష్టి సారించారు. వారిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరిలో ద్వారంపూడి నేరాలకు అంతే లేకుండా పోయిందని పలుమార్లు పవన్ ప్రస్తావించారు. దీనికి కౌంటర్గా ద్వారంపూడి పవన్ కళ్యాణ్ కుటుంబంపై తన అక్కసును వెళ్లగక్కారు. అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తాను ఓడిస్తానని హెచ్చరించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ద్వారంపూడి ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా ద్వారంపూడి కుటుంబం రేషన్ బియ్యాన్ని చిత్తూరు నుంచి వేలాది లారీల్లో కాకినాడ పోర్టుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు తరలించి వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపిస్తున్నారు. తాజాగా శుక్రవారం నాడు నాదెండ్ల ముందుగా ద్వారంపూడి అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపారన్న టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ద్వారంపూడికి సంబంధించిన మరిన్ని అక్రమాలు వెలుగులోకి తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. త్వరలోనే రేషన్ కార్డు కలిగిన వారికి నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తామన్నారు నాదెండ్ల. ఇక నుంచి అంతా పారదర్శకంగా ఉంటుందన్నారు. పేదలకు నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైతే పీడీఎస్ వ్యవస్థలో లోపాలు కనిపిస్తే దానికి అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ద్వారంపూడి దందాలను వెలికితీసే పనిలో పడింది కొత్త ప్రభుత్వం. ఒక దెబ్బకు రెండు పిట్టలు సామెతలా ఒకవైపు ద్వారంపూడి అక్రమ దందాలను వెలికితీసినట్లు, మరోవైపు పేదలకు రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకున్నట్లు పవన్ అడుగులు వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.